అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరంగల్ సిస్టర్స్. అక్క ఉన్నవానే ఏం చేస్తాను? ఉన్ననే, ఏం లేదు, పొయ్యి మీద కూరేసి వచ్చాను. దా కూర్చో. ఏంటి షాటాలో బియ్యం పోసి ఇడే పెట్టిను? ఏం లేదు, రాళ్ళల్లో బియ్యం వేస్తాను. ఏంటి, ఎవరన్నా రాళ్ళల్లో బియ్యం వేస్తారా? బియ్యంలో రాళ్ళు వేస్తారు కానీ సదానందం షావుకారు కాడ గట్నే ఉన్నాయి బియ్యం. ఓ అబ్బా, నువ్వు సదానందం షావుకారు దగ్గర ఎందుకు కొన్నావు? మరో ఇంట్లో బియ్యం అయిపోయినాయే, అందుకే తీసుకున్నా ఆయన కాడ. ఆయన దగ్గర అన్ని అట్నే ఉంటాయి, ఆయన దగ్గర ఏం కొనుక్కరావద్దు. అయితమే కానీ బయట పోయిండు. తోటకు వైరస్ వచ్చిందట, మందు కొట్టడానికి పోయిండు. అరే, వైరస్ అంటే యాదకొచ్చింది, నిన్న రాత్రి టీవీలో కరోనా వైరస్ వచ్చిందని చెప్తాలుగా. అవునే, పట్టణాలల్లా చాలా వస్తానట అవి కేసులు. మన ఊర్లో బిత్తిరిమల్లి ఆడికి కరోనా వైరస్ వచ్చిందని అందరు అనుకుంటారు ఊర్లో. నిజమేనా? కాదే, వాడికి డాక్టర్లు గాల్లో కూడా కరోనా వైరస్ ఉంటాయని చెప్తే వాడు గాలి పీల్చుకుంటూ మానేసిందంట, అంతే చచ్చిపోయిండు. ఓష్ని చిత్రం చల్లకుండా వాడంతా బిత్తిరోడు ఎవ్వరు లేరు. అవునే, అయితే మన ఊర్లో వైరస్ రాలేదా? రాలేదు కానీ మా ఊర్లో కూడా వైరస్ వస్తానయట. మన ఊర్లోకి రాలేదు కానీ మనం జరంతా పైలం ఉండాలనే. ఏం పలమో ఏమో, ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలంటేనే భయం వేస్తుంది. పైలం ఉండకపోతే ఎట్లానే, ఊర్లలో కూడా వైరస్లు వస్తానట. పట్టణంలో ఆ మాస్కో మీస్కో పెట్టుకుంటారు కదా, మనం కూడా పెట్టుకోవాలా? పెట్టుకోవాలనే, జరంత పైలం ఉంటే మన ఊర్లోకి వైరస్ రాదు. మరి దీనికి మందులు ఇట్లా లేవా అక్క? ఇప్పుడిప్పుడే తయారు చేస్తాలే. మన ప్రధానమంత్రి ఏందో కథ కషాయమో ఎందుకు తయారు చేసుకుంటే రాదన్నాడు. మరి ఆ కషాయాన్ని ఎట్లా తయారు చేస్తారు నీకు తెలుసా? ఏం లేదే, తులసాకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఎలకులు, శొంఠి, ఎండు ద్రాక్ష, బెల్లం, నిమ్మకాయలు కూడా కొన్ని. మరి వీటన్నిటితో కలిపి ఎట్లా చేస్తారు? దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఎలకులు, శొంఠి, ఈ నాలుగుని పొడి చేసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గిలాసాల నీళ్ళు పోసుకొని అది వేడైనాక అలా మనం పొడి వేసుకుంటాం కదానే, ఆ పొడి వేసుకోవాలన్నట. అది అవి మరిగేటప్పుడు అల్లా తులసాకులను ఎండు ద్రాక్ష వేసుకోవాలన్నట. ఎండు ద్రాక్ష అంటే పట్నం వాళ్ళు ఏందో కిస్మిసో అని అంటారట కదా, గవ్వే అట. మరిగినాక దాన్ని దించుకొని గోరువెచ్చగా అయినాక అలా తేనె వేసుకోవాలి, లేకుంటే బెల్లం అన్న వేసుకోవాలన్నట్నే. తర్వాత నిమ్మరసం వేసుకొని తాగాలన్నట. గంతేనా? అట్లా రోజు తాగితే ఏం వైరస్ రాదు నిషల్లే, మనం కూడా తాగుదాం అట్లా. సరే సరే అని. అరే, ఎన్నో మాడిన వాసన వస్తుంది, పొయ్యి మీద ఏమన్నా పెట్టినవా? ఓషిని ముచ్చ సంబరంలో మొగుడిని మర్చిపోయినట్టు నేను పూర మర్చిపోయిందే. ఇది ఆగే మంచి ఎట్లనో ఏమో. అయ్యో, కూర అంతా మాడిపోయింది కాదే. అయితే కానీ సలకచ్చి ముంత దాచినట్టు ఏందో చెప్పరాదు ముచ్చట. ఏం లేదే, బుత్తంత కూర ఎత్తావని వచ్చిన. ఏమాగమో ఏందో. ఇంకో టమాటా అండి నాకు కొంచెం మాడిపోయింది కానీ మంచిగానే ఉన్నది. ఇక నేను పోతా. ఏ కుసో కుసో. సరే గాని గింత పొద్దుగాలనే వచ్చి కూర అడుగుతాను, ఏందే సంగతి? కూర అంటాలే? పొద్దున బువ్వండినా గాని కూర లేరే. ఈ మరిది నసపేట పోతాండట, అన్నం ఎండా గాని కూర అనలే, అందుకే తీసుకోపోదామని వచ్చిన. మరి పైలంగా బొమ్మను మాస్క్ గిట్లా కట్టుకోమను. ఏం పైలమో ఏమో, ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటేనే భయం ఎత్తుంది. పైలంగా ఉండకపోతే ఎట్లానే, ఊర్లలో కూడా వైరస్లు వస్తానట. సరే గాని ఇక మాస్క్ పెట్టుకొని బొమ్మను ఎట్లనే ఏందో శానిటైజర్ గినిటైజర్ అట
అది గంటకు ఒకసారి రాసుకోమని చెప్పు. సరే. మళ్ళా మరిది పోయినాక మళ్ళా నువ్వు ఇంటికి రాకా చెప్పు. సరే సరే. నేను పోయి కూర ఇచ్చిగా మళ్ళీ మరిది నర్సంపేటకు పోయినాక వస్తా. సరే మరి. సరే నేను పోతీగా. సరే. మా వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, మీ దోస్తులకు చుట్టాలకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.